పవిత్రాత్మ అంటే ఏమిటి? అసలాయనెవ్వరు? దేవుడా? లేక దేవుడి నుండి వచ్చే ఒక శక్తి మాత్రమేనా? చాలామంది పవిత్రాత్మను గాలి లాంటి ఒక అన్‌సీన్ పవర్‌గా ఊహిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అపోస్తల కార్యములలో ఒక సంఘటనుంది. అననీయ అనే వ్యక్తి తన ఆస్తి గురించి అబద్ధం చెప్పినప్పుడు పేతురు ఇలా అంటాడు. అననీయ, నువ్వు మనుషులకు కాదు, దేవునికే అబద్ధం చెప్పావు. అయితే ముందు వాక్యాల్లో ఆయన, నువ్వు పవిత్రాత్మకు అబద్ధం చెప్పావు అనన్నాడు. అంటే పవిత్రాత్మను దేవునితో సమానంగా పేర్కొన్నారు. మరొక చోట యేసు తన శిష్యులకిలా చెప్పాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సత్యమంతటిలో నడిపిస్తాడు. ఇక్కడ పవిత్రాత్మను ఆయన అని వ్యక్తిగా మాట్లాడుతున్నారు. ఒక శక్తి నేర్పదు, మాట్లాడదు, దుఃఖించదు. కానీ బైబిల్ చెప్తుంది పవిత్రాత్మ మాట్లాడతాడు, మార్గనిర్దేశం చేస్తాడు, మనలో నివాసం చేస్తాడు, ఇంకా దుఃఖించబడతాడు. అంటే పవిత్రాత్మ కేవలం ఒక శక్తి కాదు, ఆయన జీవమున్న వ్యక్తి, త్రిత్వంలో భాగమైన దేవుడు. ఇప్పుడు ప్రశ్న మీకే. మన జీవితంలో పవిత్రాత్మను కేవలం ఒక భావంగా చూస్తున్నామా? లేక దేవునిగా గౌరవిస్తున్నామా? మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి. నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.